నమస్తే. వెంకటరమణ గారు, టీవీ నైన్ న్యూస్. ఈ గత 2-3 రోజుల నుండి వార్తల్లో ఎక్కడ చూసినా మీ ఫోటోలే, ఎక్కడ చూసినా మీ పేర్లే. మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ఒకరు, మరోవైపు ఎవరైతే శ్రీకాంత్ పోలవరపు ఉన్నారో ఆయనతో కలిసి మీరు ఈ స్కామ్లో కూడా పాలు పంచుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవాలెంత, అసలు నిజంగా ఏం జరిగింది? ఇది నేను కూడా వెబ్సైట్స్ లో చూస్తున్నానండి. అంటే మీరు అన్నట్టుగా నేను దాంట్లో ఉన్నానని ఏమి లేదండి. బట్ కాకపోతే మీరు అన్నట్టుగా ఈ ఫోటో వేయటం అనేది ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నానని చెప్పి అని అంటున్నారు. కానీ అసలు ఈ ఆ ఈ కోర్టు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకు నుంచి తను వివిధ టైంలో తీసుకుని ఉన్నారండి. అయితే చైర్మన్గా నేను ఉన్నప్పుడు వాస్తవం ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకులో నేను అసలు నాకు దాంట్లో ఏం యాక్సెస్ లేదు. ఐఎమ్ నాట్ దేర్. రెండోది ఏంటంటే మన తానా ఫౌండేషన్ ఉన్న బ్యాంకుల్లో ఒకటి ఆపరేటింగ్ అకౌంట్, రెండోది ఈ యొక్క నిధులు నడిపెట్టడానికి మెరిల్ లించ్ అనే బ్యాంక్లో మనం ఎప్పటి నుంచో దాంట్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తూ ఉన్నాయి. దానికి మన బైలాస్ ప్రకారంగా తానా ఫౌండేషన్ డ్యూటీస్ ఏంటి, తానా ఫౌండేషన్ చైర్మన్ ఏం చేయాలి, తానా ఫౌండేషన్ ట్రెజరర్ ఏం చేయాలి, ఈ యొక్క మనీని ఎవరు సంరక్షించాలనేది చాలా క్లియర్గా ఉందండి. అయితే తానా ఫౌండేషన్ చైర్మన్ చేసేది మెయిన్ ఏంటంటే పాలసీస్ని, అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ని మొత్తం 14 మందిని కోఆర్డినేట్ చేస్తూ, మీకు కావాలంటే బైలాస్ కూడా నేను పంపిస్తాను. బైలాస్లో వెరీ క్లియర్ చేస్తూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ప్రెసిడెంట్ ఇదండి. అదే రకంగా తానా ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ఇది అందరికీ తెలుసు. నా తానా సభ్యులకి ముందుగా చెప్తున్నా, ఈ యొక్క దీని ప్రకారం మన బైలాస్ ప్రకారంగా లేదు, కొంతకాలంగా వస్తున్న ఒరవడి ప్రకారంగా ఇది తానా ఫౌండేషన్ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అన్నీ కూడా, డొనేషన్స్ వచ్చినవి అన్నీ కూడా ట్రెజరర్ కస్టడియన్లో ఉండి వెరీ క్లియర్గా, మరి ఆ రోజు నేను ఒకసారి బైలా కూడా చెప్తానండి. బైలాస్ కాపీ ఉంది ఇక్కడ వెంకటరమణ గారు. ముఖ్యంగా అంటే ఒక పెద్ద ముఖ్యంగా అంటే ఒక లైన్ చదవాలండి, ఎందుకంటే నా తానా సభ్యులకి, డోనార్లకి Tana Foundation Treasurer shall ensure all the monies donated to the foundation are deposited into a separate funds established for that purpose or for the purpose of specific donor. Unless otherwise directed by the Board of Directors, the Foundation Treasurer shall maintain and manage the accounts under her control and shall prepare, submit to the Tana Treasurer and EC Treasurer, and to the Board of Directors quarterly accounting all activities in all said funds and within 30 days of end of the quarter. Okay. Board of Directors with cause can extend the deadline by a maximum of 45 days. If the foundation treasurer fails to submit the quarterly financial reports within the prescribed time, the chairman of the Board of Directors shall call for a meeting of BOD, remove the foundation treasurer from the office and fill the resultant vacancy following the procedures in article, as per the bylaws articles. ఇక్కడ చాలా క్లియర్గా తానా ఫౌండేషన్ ట్రెజరర్ ఈ యొక్క మానిటరీ థింగ్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ కానీ మన ఏ బ్యాంకులో ఎంత ఉంది అనేది జనరల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేసి దాంతోపాటు బ్యాంకుల యొక్క స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లు అన్నీ కూడా బోర్డుకి సబ్మిట్ చేస్తే బోర్డు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తుందండి.